హలో 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 హాయ్ 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 హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే ఏ ఏంటండి ఏదో వరాల జల్లే కురిసి అని పాట పాడు. పాట పాడుతున్నారు. మీ పేరు చెప్పండి. కిరణ్. హాయ్ కిరణ్, ఇంత యాక్టివ్ గా ఉన్నారు. ఐ లైక్ యూ. ఎక్కడ నుంచి కాల్? మేము టీఎన్ఎస్ కాలనీలో గచ్చిబౌలిలో ఒక ఫుడ్ ట్రక్ ఓపెన్ చేస్తున్నాం. మీరు కొంచెం అందరికి స్ప్రెడ్ చేయాలని, కొంచెం ప్రమోట్ చేయాలని. డెఫినెట్ గా ఎక్కడ? డిఎల్ఎఫ్ బిల్డింగ్ దగ్గర? టీఎన్ఎస్ కాదు, మన టీఎన్ఎస్ కాలనీ దాని పక్కనే ఆపోజిట్ లో. అపార్ట్మెంట్ లోనా? అపార్ట్మెంట్ లో అర్థం కాలేదు. మన ఇన్ఫోసిస్ ఉంది కదా, ఇన్ఫోసిస్ ఆపోజిట్ లో టీఎన్ఎస్ కాలనీ సెక్రటరీ రోడ్ కి వెళ్తాం. తప్పకుండా. సో గచ్చిబౌలిలో అలై బలై చౌరస్తా అంటారు. అలై బలై చౌరస్తా, గచ్చిబౌలిలో అలై బలై చౌరస్తా దగ్గర మన కిరణ్ ఒక ఫుడ్ ట్రక్ అయితే పెట్టబోతున్నారు. ఏంటది ఫుడ్ ట్రక్ అంటే? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ డు యు హావ్? అంటే మామూలు టిఫిన్స్. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ. ఓకే ఓకే, ఓన్లీ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్. కిచెన్స్ వచ్చేసి బావ బామ్మర్దీస్ కిచెన్. ఏ బావ బామ్మర్దీస్ కిచెన్ అంటే చాలా క్యాచీగా ఉంది. డిఫరెంట్ గా సూపర్ ఉంది. కిరణ్, ఖచ్చితంగా మీరు అంటే మీ బావ బామ్మర్ది ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్నారా ఏంటి? అవునవును, ముగ్గురు బామ్మర్దులు ఒక బావ. అబ్బా, అందుకే ఆ పేరు పెట్టుకున్నారు. కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎవరికి ఇలాంటి ఐడియాస్ థాట్స్ రాదు. ఎనీవేస్ ఎప్పుడైనా మేము రావచ్చు కదా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. డెఫినెట్ గా మీరు మీ తో పాటు అందరూ ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయండి. షూర్, ఖచ్చితంగా ఒక రోజు విజిట్ చేస్తాము మీ షాప్ ని, మీ రెస్టారెంట్. ఓకేనా? సరే, ఇదంతా కాదు కానీ కిరణ్ గారు ఇంకా మామూలుగా ఏం చేస్తుంటారు? ఐటీ జాబ్ రిజైన్ చేసి ఫుడ్ ట్రక్ పెట్టడం ఏంటి? అంటే అదే మ్యాజిక్ అంట. అవునులే, ఈ మధ్య చదువుకి వాళ్ళు చేసే బిజినెస్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఎవరికి ఏది నచ్చితే అది చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము కిరణ్ గారు. మంచి లొకేషన్ ని సెట్ చేసుకున్నారు. ఓకేనా? సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హాయ్ హాయ్, మీ పేరు? రాకేష్. హాయ్ రాకేష్. ఐ మీన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు మ్యారీడా అన్మ్యారీడా ఫస్ట్ చెప్పండి. ఇంటర్ సెకండ్ కానీ చాలా పెద్దోళ్ళ మాట్లాడుతున్నారు. సరే రాకేష్, ఎవరైనా నీకు నచ్చిన అమ్మాయి ఉన్నారనుకో కాలేజ్ లో, వాళ్ళు ఎవరైనా వచ్చి నీకు రాఖీ కట్టారా? హాస్టల్లో ఉంటావా? షిట్ మ్యాన్. హాస్టల్ అంటే హాస్టల్లో ఉన్నా సరే అలా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నన్ను ఫ్లర్ట్ చేస్తే నేను ఇట్లా కత్తి తీసుకొని పొడవడానికి ట్రై చేస్తానన్నమాట. ఇట్లా పొడిచేద్దామని. పక్కన వాళ్ళు బాగా నన్ను ఫ్లర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. పక్కన వాళ్ళు జాగ్రత్త. సరే రాకేష్, సో ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. మామూలుగా మీరు అందరూ ఫ్రెండ్స్ బోర్ కొట్టినప్పుడు గ్యాంగ్ లాగా ఏం చేస్తుంటారు? ఎలా చిల్ అవుతారు? పాట పాడతాడంటే ఇప్పుడు చెప్తున్నా. సరే రాకేష్, నువ్వు పాట పాడాలైతే కమా. ఏంటి మీ ఫ్రెండ్స్ పాట పాడుతుంటే చప్పట్లు కొడతావా? సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అబ్బా, ప్రభాస్ డార్లింగ్. ప్రభాస్ వి చాలా డైలాగ్స్ ఉంటుందిగా, పోనీ డైలాగ్ అన్న చెప్పు. చెప్పు, రెడీ? అయిపోయిందా? అయ్యో, నువ్వు డైలాగ్ చెప్పగానే ఇద్దరం కూడా యాక్షన్ లోకి దిగిపోయాం. చాలా లెంతీ డైలాగ్ చెప్తావేమో అనుకున్నాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై, టేక్ కేర్. హలో, లేట్ చేస్తే ఏమవుతుంది? హలో, నమస్తే సిద్ధు గారు. నమస్తే, ఎవరు? నమస్తే మౌనిక గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. శ్రీదేవి గారే కదా? కాదా? సంజ, అనురాధ, శ్రీదేవి. ఎగ్జాక్ట్లీ అనురాధ. ఓకే,
అబ్బా సూపర్, ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది అసలు. ఎందుకు? నేను కనిపెట్టినందుక? లేదు తర్వాత చెప్తా. సరే అను, చెప్పు. సరే. ఏమైనా అనొచ్చుగా. సరే అనమంటుంది కదా. సరే నీ కుళ్ళు జోకులు నువ్వు నుంచి. కోతి నవ్వడం ఎప్పుడైనా చూసావా? హలో, చూసాను. ఎక్కడ? చెట్టు మీద. చెట్టు మీద కాదు, లైవ్ లో నవ్వుతుంది. బ్లాక్ కలర్ కోతి, బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని. తెల్లగా ఉండి చింపాంజీని చూసారా? చూడండి మన మోనికని. ఓకే, మా తిట్లు ఎప్పుడు ఉండేవా కానీ మీతో మాట్లాడదాం. ఫస్ట్ అనురాధ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ప్రజెంట్ లేదు, నాకు మ్యారేజ్ కాలేదు. ఎందుకు అలాగా నిందిస్తావు? అనురాధ గారు అంటే ఆవిడ అను చెప్పు. అను, ఇప్పుడు ఈరోజు రేపు వీకెండ్ కదా, అవును. నీకు మ్యారేజ్ కాలేదు కదా, మరి ఎవరితో బయటకు వెళ్తావు? ఎవరితో కాదు, ఇంట్లోనే ఉంటా. ఎందుకట్లా? ఏమన్నా షాపింగ్ వెళ్ళినప్పుడు అమ్మతో వెళ్తాను. ఓకే. ఇంకా ఏమైనా టైం పాస్ కాకపోతే ఇట్లా లైఫ్ చూడడం కాదు నేను. మీ సిద్ధు అన్నతో వెళ్తావా? సిద్ధు అన్నని ఎవరన్నారు? అనురాధ గారు నేను అన్ననా? ఓకే, అంటే తప్పేముంది అన్నయ్య అనుకోండి. అన్నయ్య అంటే తప్పేముంది? మీరు మాట్లాడుకోండి. అన్నలాగే ఉన్నావు కదా సిద్ధు. నాకైతే ఏజ్ లో పెద్దోడు కాబట్టి సిద్ధు నాకు అన్న కూడా కాదు, బాబాయ్ వరుస అవుతాడు నాకు. ఇంకా ఇలాగే ఆనందపడిపోండి, ఓకేనా? పక్క వాళ్ళు నేర్పిస్తే ఆనందపడిపోండి. ఏంటో లేడీస్ మారరా. సరే అను, చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం నీకు ఔటింగ్ కి? నీ కళల మారుడు ఎలా ఉండాలంటే ఇష్టం నీకు? బ్లాక్ షర్ట్ వేసుకొని. మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు చూస్తే నీకు అర్థం కావట్లేదు, కంప్లీట్ తల్లి చాటు బిడ్డ. మీ అమ్మ నాన్న చూస్తారు, ఓకే. నీకంటూ ఒక ఇది ఉంటది కదా, ఏమంటారు, ఫ్యాంటసీస్ ఉంటాయి కదా. ఏం లేదబ్బా, మంచి మనసు ఉండాలి. మంచి మనసా? ఇంకా అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు. ఇవన్నీ సిద్ధులో ఉన్నాయి, బేసిక్ గా ఉన్నది. అన్నయ్య ఉంటుంది నాకు. నీకు అన్నయ్యే, నువ్వు చేసావు కదా, ఆవిడకి లేనిపోయిన ఆలోచనలు తెప్పించి. పోనీ ఆ చెల్లెలు అనుకో, చెల్లెలకి మంచి సంబంధం చూసి పెట్టరాదు? చూద్దాం. సరే అను, నేను ఒకటి అంటాను, నువ్వు అది తిరిగాను, ఓకేనా? ఏమంటారో ఏమో. ఓకే, ఏమని మర్చిపోయాను నేను. సూపర్, బాగా అన్నారు. హైవేలో ఉంటుంది టోల్ గేట్. చెప్పు. ఉదయం పెట్టుకుంటాం టూత్ పేస్ట్. లేదు, కవిత్వం ఇది నా గురించి. ఇట్లాంటిదేమో హైవేలో ఉంటుంది టోల్ గేట్, మీతో ఉంటుంది కోల్ గేట్ అంటారు ఏంటో. అలా అననబ్బా, నేను మంచిగా చెప్పు నువ్వు. ఇక హైవేలో ఉంటుంది టోల్ గేట్. నేనేమైనా బూతులు మాట్లాడుతున్నానా? టోల్ గేట్ అనమన్నాను అంతే కదా. చెప్పు, హైవేలో ఉంటుంది టోల్ గేట్. హైవేలో ఉంటుంది టోల్ గేట్. సరే సరే, అలా ఉండదు. కాలర్ తోనే మంచిగా చెప్తే నీకు గిఫ్ట్ కూడా ఉంటది. తొందరగా చెప్పు. గిఫ్ట్ ఇస్తుంది. నీ చేతిలో ఏమైనా బల్లి ఇస్తున్నామా లేకపోతే పాముని ఇస్తున్నామా? నోట్తో చెప్పేదే కదా, అదే బూత్ ఉంటుందా చెప్పు? కవిత్వం ఇది. హైవేలో ఉంటుంది టోల్ గేట్. చెప్పు. నువ్వు చెప్పు ఒకసారి, తనకు అర్థం అవుద్ది. సరే వేరే చెప్దాం. పాలతో చేస్తారు వెన్న. చెప్పు. మా మోనిక ఉంటుంది అచ్చం దొన్న. నేను మంచిగా చెప్దాం అనుకున్నా. సరే ఎనీవేస్ అను, థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్. చాడా, బాయ్ బాయ్. హలో హాయ్. హలో, హౌ ఆర్ యు? ఐ లైక్ యు. ఎంత యాక్టివ్ గా. ఐ లవ్ యు. ఐ మిస్ యు. అబ్బా వద్ద, ఐ లవ్ చెప్పగానే అబ్బా వద్దంట. హలో, ఎవరు మాట్లాడేది? రామాయణ మాట్లాడుతున్నా. అయ్యా రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ఎన్నాళ్ళకి వచ్చావయ్యా, ఏమైందయ్యా రామయ్య?
షోర్ ఆడలే మేడం దిశలో ఆడలే సరే పాటతో స్టార్ట్ చేద్దాం, మీతో మాటలు వద్దు కానీ పాటతో స్టార్ట్ చేద్దాం. రెడీయా? మేడం పాటతో స్టార్ట్ పాట చేద్దాం. పాడండి మీరు. పాడతారా ఆయన రెగ్యులర్? పాడుతుంటారా టీవీలో పక్క పోతారా మీరు? పాడండి. ఇప్పుడు మీరు పాట పాడలేదంటే దీంతో పొడిచేస్తా సిద్ధుని. రెడీ? అందమైన దాన చందమామలాంటి దాన, అందమైన దాన చందమామలాంటి దాన, నీ చందమామ అన్నప్పుడు ఇలా పట్టుకోవాలి. చూసి నే మురిసిపోయా జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. కర్నూలు జిల్లాలోన ఆ గాజులంగడి కాడ, ఆ గాజులంగడిలోన నీవేలే జానా అంట, అందమైన దాన చందమామలాంటి దాన. హలో హలో. వండర్ఫుల్, చాలా బాగా పాడారు రామయ్య గారు నా సరే. గురించి. కాదు, పాట పాడమన్నారు. పాప మౌనికకి సంబంధం లేని పాట ఎందుకు పాడారు? అందమైన దానా అని కొంచెం మౌనికకి సెట్ అయ్యే పాట పాట పాడచ్చు. పాడద్దే. కుళ్ళు మీరు నా గురించి పాట పాడారని ఇతనికి. రామయ్య గారు సరే ఇదంతా ఓకే గానీ మరి ఏంటి సంగతులు? పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా రోజులకి మీరు ఫోన్ చేశారు కదా. మొన్న చేసిన మీకు లేడు మేడం, మొన్న వేరే యాంకర్ వచ్చింది చేసిన మొన్న ఆ, అన్నమాట. అయ్యయ్యో. సరే ఈ రోజు నేను వచ్చాను కదా, మరి చెప్పండి పండగ హడావిడి ఎలా ఉండే? పండగ 3 రోజులు బాగా చేస్తాము. ఆ, మేకలు, మేక మాంసం, కోడి మాంసం తిన్నారా? కోడి మాంసం తిన్నాం, మేక మాంసం తిన్నా, కోడి మాంసం యాట తిన్నాము. మాంసం. యాట మాంసం తిన్నాం, తినలేదు. తినలేదా? కోడి మాంసమే. సరే ఓకే. సరే ఎనీవేస్ రామయ్య గారు ఎవరికైనా హాయ్ హలో చెప్పేయండి తొందరగా. ఆ టీవీ చూస్తున్న అందరికి హాయ్ చెప్పండి. ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్ళందరికి హాయ్ చెప్పండి. ఓకే, టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా రామయ్య గారి తరఫు నుంచి అలాగే మా ఇద్దరు తరఫు నుంచి కూడా పెద్ద హాయ్ అన్నమాట.